గ్రాండ్మా స్టోరీస్. ఈరోజు గ్రాండ్మా స్టోరీస్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అటుకుల ఉప్మా కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అలాగే టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినప్పప్పు అలాగే శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి. అటుకుల ఉప్మా కోసం 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ అటుకులు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. సో 2 గ్లాసెస్ అటుకులు వేస్తే సరిపోతుంది. సో వాటర్ బాగా హీట్ అయ్యాక ఈ అటుకులు అనేవి యాడ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకున్నాక గరిటెతో తిప్పుకుని కొంచెం కొరియండర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా స్టోరీస్.